హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఎస్సీసీఎల్లో రిక్రూట్మెంట్ అయితే విడుదలైంది. మైనింగ్ డిపార్ట్మెంట్లో ఇది నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. గ్రేడ్ సి జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. శాలరీ వచ్చి మనకి 90,000 రూపాయలు ఉంటుంది. 4,500తో పోస్టులతో పలంగా మరొక 600 చిల్లర పోస్టులు కూడా ఉన్నాయి. అయితే దీనికి టోటల్ 1,055 పోస్టులు అయితే ఉన్నాయి. దీని క్వాలిఫికేషన్ 10వ తరగతి, డిప్లొమా, బీటెక్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. పర్మనెంట్ ఉద్యోగము. ఈ నోటిఫికేషన్ ఏజు, క్వాలిఫికేషను, ఎలా అప్లై చేయాలి, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్లో నిన్న నేను అప్లోడ్ చేయడం జరిగింది. మన 9,175 పోస్టులతోటి మనకి 10వ తరగతి పాస్ అయిన వారు సిఆర్పిఎఫ్లో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీన్ని కూడా అందరూ తప్పకుండా చూసి అప్లై అయితే చేయండి. ఇలాంటి అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు మీరు. హాయ్ ఫ్రెండ్స్, మనకి సౌత్ ఈస్టర్న్ కోల్డ్ ఫీల్డ్ లిమిటెడ్ నుంచి మైనింగ్ రత్న కంపెనీ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ మనకి 8/4/2026 అయితే విడుదలైంది. ఇది ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. టోటల్ మనకి పోస్టులు ఏ విధంగా ఉన్నాయంటే మైనింగ్ సిర్దార్ టీ&ఎస్ గ్రూప్ సి పోస్టులకి టోటల్ 577 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఎస్సీ వారికి, ఎస్టీ వారికి, ఓబీసీ వారికి, ఈడబ్ల్యూఎస్ వారికి, అన్రిజర్వ్డ్ కూడా ఉన్నాయి. మనకి శాలరీ వచ్చేటోడికి మనకి బేసిక్ పే 47,300, అంటే అన్నీ కలుపుకుని మనకి ఒక 90,000 పైనుంచి శాలరీ అయితే రావడం జరుగుతుంది. డిప్యూటీ సర్వేయర్ టీ&ఎస్ గ్రేడ్ సి మైనింగ్ కోసం మనకి వేకెన్సీలు ఉన్నాయి. శాలరీ ఇది కూడా 90,000 రావడం జరుగుతుంది. 43 వేకెన్సీలు అయితే ఉన్నాయి. అన్ని రకాల మనకి క్యాస్ట్ల వారికి కూడా మనకి వేకెన్సీస్ కేటాయించడం జరిగింది. తర్వాత మనకి అసిస్టెంట్ ఫోర్ మ్యాన్ ఎలక్ట్రికల్ గ్రేడ్ సి, దీనికి కూడా శాలరీ అయితే మనకి 90,000 నుంచి శాలరీ అయితే మొదలవుతుంది. దీనికి కూడా ఎస్సీకి 83, ఎస్టీకి 61, ఓబీసీకి మనకి 74 వేకెన్సీలు, ఈడబ్ల్యూఎస్కి 43, అన్రిజర్వ్డ్ 174, టోటల్ 435, అన్నీ కలుపుకుని 1055 వేకెన్సీలు అయితే మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీంట్లో 17 వేకెన్సీలు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా కేటాయించడం జరిగింది. అందుకని ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత మనకి మినిమం క్వాలిఫికేషన్స్ ఏమేమి కావాలంటే మైనింగ్ శ్రీధర్ అండ్ ఇన్ టెక్నికల్ అండ్ సూపర్వైజర్ గ్రేడ్ సికి మన మెట్రికులేషన్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అంటే 10వ తరగతి పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ 3 years డ్యూరేషను, లేకపోతే డిగ్రీ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ కానీ అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నవారు కానీ దీనికి అప్లై చేసుకునే అవకాశం అవుతుంది. దీంతో పలంగా వ్యాలిడ్ మైనింగ్ శ్రీధర్షిప్ సర్టిఫికేట్ కూడా ఇది కావాల్సి ఉంటుంది. వారు కూడా దీనికి ఉన్నవారే దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత దాంతో పలంగా వ్యాలిడ్ గ్యాస్ టెస్ట్ సర్టిఫికేట్, వ్యాలిడ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కూడా వీరికి అయితే కావాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ అయితే మనకి డిప్యూటీ సర్వేయర్ ఇన్ టెక్నికల్ అండ్ సూపర్వైజర్ గ్రేడ్ 2 10వ తరగతితో చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీంతో పలంగా సర్వేయర్ సర్టిఫికేట్ ఆఫ్ కంపిటెన్సీ ఎస్సిసి నుంచి సర్టిఫికేట్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. లేకపోతే డిగ్రీ డిప్లొమా ఇన్ మైనింగ్ కానీ, మైనింగ్ సర్వే ఇంజనీరింగ్ కానీ చేసిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత మనకి అసిస్టెంట్ ఫోర్ మ్యాన్ ఎలక్ట్రికల్ టెక్నికల్ సూపర్వైజర్ గ్రేడ్ సికి అయితే మన మెట్రికులేషన్ చదివిన వారు, అంతే 10th క్లాస్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా చదివిన వారు కానీ రిలివెంట్ హైయర్ క్వాలిఫికేషన్ 3 years కోర్సు ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మనకి 14/5/2026 అయితే క్లోజింగ్ అయితే అవుతుంది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి మనకి 8/4/2026 కల్లా మనకి ఏజ్ 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్న ఓసీ క్యాండిడేట్స్ లేకపోతే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత ఎస్సీ ఎస్టీలకి 5 years, ఓబీసీలకి 3 years, ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3 years +6 years ఓబీసీ వారికి, తర్వాత 8 years ఎస్సీ ఎస్టీ
ఫిజికల్ హ్యాండిక్యాప్ మొదలు వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్ అన్రిజర్వ్డ్, 13 సంవత్సరాలు ఓబీసీ, తర్వాత ఎస్సీ ఎస్టీ వరకు 15 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ ఆల్ ఎంప్లాయీస్ అండ్ సిఐఎల్ అండ్ ఇట్ ఈజ్ సబార్డినేటరీ కంపెనీస్, దానికి సంబంధించిన సబార్డినేటరీ కంపెనీస్లో కూడా చేస్తున్నా కానీ వారికి ఎటువంటి అప్పర్ ఏజ్ అయితే లేదు. దీనికి మనకి ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేసి మనకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మనకి సిబిటీలో మనకి 45% క్వాలిఫైయింగ్ ఉండాలి. ఓబీసీ వాళ్ళకి 40%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 35%. ఇది ఎప్పుడైనా దృష్టిలో పెట్టుకుంటే మీకు జాబే రాదు పిల్లలు. ఎప్పుడైనా సరే మీ ఫీజులు వేస్టు. ఎప్పుడైనా సరే మీరు మనకి 100కి 100 మార్క్స్ వచ్చేలాగా చూసుకోండి. సిబిటీలో మనకి 2 సెక్షన్లు అయితే ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏలో మనకి టెక్నికల్ నాలెడ్జ్ అయితే ఉంటుంది. 80 ఫర్ మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. సెక్షన్ బిలో జనరల్ అవేర్నెస్, తర్వాత జనరల్ నాలెడ్జ్ కోసం అయితే 20 మార్క్స్ అయితే ఉంటుంది. 1 మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పెనాల్టీ ఎటువంటి పెనాల్టీ లేదు కాబట్టి అన్నిటిని జాగ్రత్తగా మీరు అటెండ్ చేయవలసి ఉంటుంది. ఎగ్జామ్ అయితే రాయండి. దాంతో బలంగా మీకు అన్ని సర్టిఫికెట్లు కంపల్సరీ పెట్టుకోవాల్సి ఉంటుంది. మనం ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లోకి వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ లింక్ ఇవ్వడం జరిగింది. తర్వాత కెరియర్స్లోకి వెళ్ళండి. ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఆర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేరియస్ పోస్టులోకి వెళ్ళాలి. అప్లై ఆన్లైన్లోకి వెళ్ళిన తర్వాత మీకు అప్లై చేసుకోవాలి. మీరు ఫొటోస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత బ్లాక్ ఇంక్తో మీరు సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది. తర్వాత అన్ని సర్టిఫికెట్ల మీద మీకు సెల్ఫ్ అటెస్టెడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన అన్ని సర్టిఫికెట్లు ఉండాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఏదైనా డౌట్స్ ఉంటే మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి. లేకపోతే కింద మనకి ఆన్లైన్ అప్లికేషన్కి ప్రాసెస్ చేయండి, ఒక వీడియో చేయమంటే కంపల్సరీ చేస్తాను. మనకి అన్రిజర్వ్డ్ ఓబీసీ వారికి 1000 ప్లస్ రూ. 180, మాకు రూ. 1180 మనకి ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఎక్స్-సర్వీస్ మెన్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎగ్జామ్ అయితే రాయొచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెయిల్ ఐడి కూడా జరిగింది. ఏదైనా క్వారీస్ ఉంటే హెల్ప్ డెస్క్కి వెళ్ళి మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయితే చేసుకోండి. ఇక్కడ ఒక్కసారి చెప్పడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ 15/4/2026 నుంచి మొదలవుతుంది. తర్వాత లాస్ట్ డేట్ వచ్చి 14/5/2026. అడ్మిట్ కార్డుకి అన్నీ మన వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది. కంటిన్యూగా వెబ్సైట్ అనేది విజిట్ అయితే చేయండి. దీనికి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. పర్మనెంట్ ఉద్యోగం ఇది. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని, ఆన్లైన్ అప్లికేషన్ యొక్క లింక్ని టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ పిన్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు అప్లై అయితే చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్ని, వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఏదైనా డౌట్స్ ఉంటే మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. తర్వాత కామెంట్ రూపంలో డిస్క్రిప్షన్లో కానీ లింక్లో కానీ కూడా ఇది మన లింక్ని అయితే ఉంచడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వివిఎం కెరీర్ మేకర్స్. ఓకే, బాయ్.